బీఆర్ఎస్ రజతోత్సవ సభతో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గులాబీమయమైంది. సుదూర ప్రాంతాల నుంచి పార్టీ నేతలు కార్యకర్తలు సభకు తరలి వస్తున్నారు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెట్టింది. దీంతో సిల్వర్ జూబ్లీ పేరుతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. రైట్, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి మరింత సమాచారం సభాస్థలి నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బీఆర్ఎస్ శ్రేణుల సందడి ఎలా ఉంది? అక్కడ సభకు కేసీఆర్ ఎన్నింటికి రాబోతున్నారు? నవీన్. సుమిత్ర, ఇక్కడ అయితే బీఆర్ఎస్ నేతల సందడి గంట గంటకు పెరుగుతుందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా కొంత ఎండ ప్రభావం ఉన్నా కూడా కార్యకర్తలు చేరుకుంటున్నారు. వరుసగా ఇక్కడికి సభాస్థలి దగ్గర కొంత సందడి వాతావరణం అయితే పెరుగుతుంది. గత 1 అవర్ క్రితం కంటే ఇప్పటి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఎండ కొట్టినప్పటికీ బీఆర్ఎస్ నేతలు పంచిన గొడుగులు వేసుకుంటూ కండువాలు కప్పుకుంటూ సభాస్థలంకి చేరుకుంటూ కూర్చుంటున్నారు. కొద్దిసేపటి వరకు వాతావరణం అంతా మబ్బులుగా ఉన్నా కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ ఎండ కొడుతోంది. అయినా కూడా వాళ్ళందరూ కూడా టవల్స్ ఇవన్నీ పెట్టుకొని సభకు హాజరవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం బయట కూడా ఈ సభా ప్రాంగణమే కాకుండా బయట కూడా పెద్ద ఎత్తున వాహనాలు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఎడ్ల బండ్ల ద్వారా, సైకిళ్ల ద్వారా, పాదయాత్ర ద్వారా చాలామంది చేరుకున్నారు. వారికి ప్రత్యేక సీటు కేటాయింపు కూడా ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు, దాదాపుగా 1,50,000 చైర్లను సభా ప్రాంగణం ముందు వేశారు. ఈ చైర్లలో ఉన్నటువంటి కొన్ని ముందు రోల్లో ఉన్నటువంటి వారికి విఐపి లీడర్స్కు ముందు వరుసలో పెట్టారు. తర్వాత సాధారణ నాయకులకు, ద్వితీయ శ్రేణి నాయకులకు రెండో వరుసలో పెట్టారు. మహిళలకు ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలు కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా నిండుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి వాహనాలు ఇప్పటికే కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తుంది. భువనగిరి నుంచి వచ్చేటువంటి వాహనాలు అక్కడ టోల్ ప్లాజా దగ్గర, ఇటు రఘునాథపల్లి దగ్గర ఉన్నటువంటి కోమళ్ళ టోల్ ప్లాజా దగ్గర కూడా వాహనాల రద్దీ పెరిగినట్టు మనకు సమాచారం అందుతోంది. తర్వాత వరంగల్ ఓఆర్ఆర్ మీద ఉన్నటువంటి దేవన్నపేట టోల్ ప్లాజా నుంచి కూడా అటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు, అటు మహబూబ్ నగర్ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు అక్కడ కొంత రద్దీగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు ములుగు సైడు, ములుగు భూపాలపల్లి నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇటు వరంగల్ నుంచి ఎలకతుర్తికి చేరుకునే మార్గం ఉంటుంది. ఆ మార్గంలో కూడా కొంత ఎల్లాపూర్ బ్రిడ్జి దగ్గర ఆర్ఓబి ఉంటుంది. ఆర్ఓబి కూడా దగ్గర కూడా వాహనాల రద్దీ పెరిగినట్టు మనకు సమాచారం అందుతుంది. ఇక కరీంనగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలు హుజూరాబాద్ నుంచి ఎలకతుర్తి చేరుకోవాలి. అయితే కరీంనగర్ వరంగల్ మధ్యన గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ నిర్మాణ పనులు కూడా కొంత వాహనాల రద్దీ అక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తోంది. మనం చూస్తున్నాం, ఇప్పుడిప్పుడే గ్యాలరీలన్నీ కూడా పూర్తిగా నిండిపోతున్నాయి. బీఆర్ఎస్ జెండాలను పట్టుకొని కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. బీఆర్ఎస్ 25 ఏళ్ల ఉత్సవం కావడంతో ఈ రజతోత్సవాన్ని గ్రాండ్గా నిర్వహించాలని సాక్షాత్తు కేసీఆర్ రంగంలోకి దిగి కొద్ది రోజులుగా ఆయన ఈ సభ మీద, వరంగల్ సభ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఏర్పాట్లను ఆయన రోజు పర్యవేక్షణ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూసాం. అయితే ఇక్కడ ఆ మేరకే ఏర్పాట్లు చేశారు. దాదాపుగా వాళ్ళు 10 లక్షల మంది వస్తారని ఒక అంచనాకు వచ్చి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. 2 వేదికలను కూడా, ఒకటి ప్రధాన వేదిక, కేసీఆర్ సహా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈ ప్రధాన వేదిక మీద కూర్చుంటారు. అందుకు 500 సీట్ల కేటాయింపు చేశారు. 500 సీట్లను కూడా ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. మరోవైపు వేదికకు కుడి పక్కన కళాకారుల కోసం ప్రత్యేకమైనటువంటి వేదిక ఏర్పాటు చేశారు. ఆ కళాకారులంతా కూడా, కళా బృందాలు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు సందర్భం కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు సభకు తరలి వస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు
పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పిస్తూ ఉన్నారు. ఇద్దరు డీసీపీలు, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ను కూడా దాదాపుగా 1100 మంది పోలీసు సిబ్బందిని కూడా వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు సిబ్బందిని కూడా మోహరించారు. ఎక్కడ కూడా రద్దీ కానీ తర్వాత పార్కింగ్ సమస్య రాకుండా, తర్వాత ఎక్కడైతే వాహనాలన్నీ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ కాకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. పోలీసు భద్రతా సిబ్బందితో పాటు ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు. వాలంటీర్స్ కూడా ప్రత్యేకమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. వాలంటీర్స్ మజ్జిగ ప్యాకెట్లు అయితేనేమి, ఇటు వాటర్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి డ్రమ్ముల దగ్గర ప్రత్యేకంగా ఐస్ గడ్డలను ఏర్పాటు చేసి వాటరు మజ్జిగ ప్యాకెట్లు కూలిపోకుండా ఉంచుతున్నాడు. ఎప్పటికప్పటికి వాలంటీర్స్ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా సభ అయితే కొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఇక కేసీఆర్ సమయం విషయానికి వస్తే కేసీఆర్ 5-5:30 మధ్యన ఈ సభా ప్రాంగణానికి చేరుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ఏం సందేశం ఇస్తారనేటువంటిది పార్టీ శ్రేణులు అన్ని కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఆయన వచ్చిన ఒకరిద్దరు నేతలు మాట్లాడతారు, తర్వాత కేసీఆర్ మాట్లాడతారు. కేసీఆర్